Hello everyone, welcome back to our channel. Today let's make prawns fry. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎలా చేయాలనైతే చూపించామండి ఈ వీడియోలో. ఒకసారి ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత అందులో కొన్ని లవంగాయలు, కొంచెం దాల్చిన చెక్క, తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత టమాటో ప్యూరీ ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకుందాము. ఇది అందులో ఉన్న టమాటో ప్యూరీలో వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, అలా వచ్చి ఉడుకుతున్నప్పుడు అందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనం నార్మల్ కారం అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసాము. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వచ్చేసి కలర్ కోసం యాడ్ చేసామండి. అవి బాగా మిక్స్ చేసుకుని ఉడకడానికి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం ప్రాన్స్ని అయితే ఉప్పు పసుపులో మొత్తం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాము. అది ఒకసారి మళ్ళీ కడిగి వాటర్ మొత్తం తీసేసిన తర్వాత బాగా వాటర్తో వాష్ చేసి ఫ్రై అయిన ప్యూరీలోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గనిద్దామండి. అది ఉడికే లోపల ఒక మిక్సీ జార్లో కొన్ని బాదం పప్పులు తీసుకొని పౌడర్ లాగా చేసుకుందాము. ఇలా పౌడర్ అయిపోతుంది కదా, పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల ప్రాన్స్ ఇక్కడ చూపించిన విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికి వచ్చినప్పుడు ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ని ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇది మనం ఫ్రై లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇలా గట్టిగా దగ్గర పడిన తర్వాత కొరియాండర్తో గార్నిష్ చేసుకొని పక్కకు తీసి గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. మనం ఇక్కడ పచ్చిమిరపకాయలని స్లైస్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాన్స్ కర్రీ. అండ్ మనం చికెన్ కర్రీ కూడా చేసాము, అది గ్రేవీగా చేసాము, ఇది ఫ్రైగా చేసాము కాబట్టి ఇది ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ నిమ్మకాయ లేదా 1 నిమ్మకాయ పులుపు బట్టి పిండేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రైస్లో వేడివేడిగా కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ 2 రెసిపీస్ ట్రై చేయండి. అండ్ ప్రాన్స్ అవ్వగానే మనకి చికెన్ కర్రీ ఇప్పుడు చూపిస్తున్నాము. ఈ 2 రెసిపీస్ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వీక్ అంతా పెట్టిన వీడియోస్ ఉంటాయి కదా, అవి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకసారి చెక్ చేయండి. అందులో వడాపావ్ ఉంటుంది, స్వీట్ రెసిపీ ఉంది, రైస్ రెసిపీస్ ఉన్నాయి. సో ఒక్కసారి చెక్ చేయండి. నౌ లెట్స్ మేక్ చికెన్ కర్రీ. ఈ రెసిపీ కోసం ఒక పాన్ లో కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొన్ని లవంగాయలు, దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటున్నాము. ఈ లోపల ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాం. అవి యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకున్నాము. ఇప్పటికి మనం చాలా చికెన్ రెసిపీ వీడియోస్ కూడా పెట్టాము, బట్ అది ఇదొక డిఫరెంట్ స్టైల్ అండి. ఇది ఒక హెల్తీ వర్షన్ లో కూడా మనం చూపించబోతున్నాము. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని వాసన పోయేదాకా వేయించుకుందాము. తర్వాత మనం క్లీన్ గా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం 1/2 kg చికెన్ అయితే తీసుకున్నామండి. సో ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఈ చికెన్ ఇందులోకి యాడ్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఈ లోపల మనం టమాటోతో ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ బయటకి వస్తుంది కదా, అలా వచ్చేదాకా కొంచెం ఉడకనివ్వాలి. ఆ లోపల ఒక మిక్సీ జార్లో జీరా, సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్, బాదం, నువ్వులు, ధనియాలు యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి కొన్ని దాల్చిన చెక్క, లవంగాయలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకుందాం. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి. సో ఇలా వాటర్ వచ్చింది కదా ప్యూరీ నుంచి, ఇలా కుక్ అయిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కొంచెం సెమీగా కుక్ అయింది అనుకున్నప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని పుదీనా ఆకులు పైన యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. సో ఇది మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే యాడ్ చేయలేదు. ఆ టమాటో ప్యూరీతో ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ తోనే మనం ఈ వంటనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఇలాచి అండ్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడకనిచ్చేద్దాము. అంతేనండి, చాలా సింపుల్ గా రెసిపీ అయితే అయిపోయింది. చూసారు కదా, చాలా హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ జార్ కి ఉన్న మిగిలిన పేస్ట్ కడగడానికి వాటర్ యాడ్ చేసాం కదా, అందుకు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాం అంతే. ఇంకంతేనండి, ఎక్స్ట్రా వాటర్ మధ్యలో ఏం యాడ్ చేయలేదు. ఆ ప్యూరీలో అండ్ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉన్న వాటర్ తోనే
మనం ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్ గా అండ్ ఈజీగా చేసేసుకుంటున్నాము. ఈ విధంగా గ్రేవీగా వచ్చేలాగా ఉడకనివ్వాలి. సో ఇలా ఉడికిన తర్వాత ఒక 2-3 సార్లు కలిపేసుకొని కొరియాండర్ తో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ టైం పట్టదు ఇవన్నీ రెడీగా ఉంటే. ఆ చికెన్ అయ్యే లోపల ఇక్కడ ఈ ప్లేస్ ప్రిపేర్ చేసుకొని చాలా ఫాస్ట్ గా అండ్ సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ వంటని ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదండి వాటి సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెసిపీ. ఇలా చేసి పెట్టండి, పిల్లలు నిజంగా చాలా ఇష్టంగా తింటారు. అండ్ వాళ్ళకి ఎప్పుడు హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలనే ఉంటుంది. సో మనకి కావాల్సిన హెల్తీ ఫుడ్ కూడా వాళ్ళకి వెళ్ళింది అండ్ వాళ్ళకి ఇష్టమైన చికెన్ కర్రీలో వెళ్ళిపోయింది. సో 2-in-1 బెనిఫిట్స్ లాగానే ఉంటుంది. మన ఛానల్లో పెట్టే వీడియోస్ కూడా చూడండి, ఎప్పుడు ఇలా 2-in-1 బెనిఫిట్స్ వీడియోసే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి మన వీడియోస్ అన్ని. నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాం. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది మనం రైస్ లో తినచ్చు, చపాతీ అండ్ పరోటాలో కూడా బాగుంటుంది. బికాస్ ఇది కొంచెం గ్రేవీగానే ఉంచాం కాబట్టి పరోటాలోకి ఇది చాలా సూపర్ కాంబినేషన్. అండ్ పరోటా అండ్ చికెన్ షార్వా ఇస్ లైక్ మై ఫేవరెట్. సో ఇది షార్వా లాగా లేకపోయినా చికెన్ కర్రీ కాబట్టి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. రెసిపీ చాలా సింపుల్ గా అండ్ ఈజీగా అయిపోతుంది. ఇలా ఫాస్ట్ గా చేస్తే అనిపిస్తుంది చికెన్ ఏం పెద్ద టైం టేకింగ్ రెసిపీ కాదు, చాలా ఫాస్ట్ గా చేసేయచ్చు అని. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టైం సేవ్ అయిందో లేదో మాకు కూడా చెప్పినప్పుడు మాకు అర్థమవుతుంది, ఇది టైం సేవింగ్ రెసిపీయే అని. ఎంతన్నా చికెన్ అలా ఒక్కసారి బాగా కలుపుతా ఉంటే ఆ ఫీలింగే వేరు. అది అలా ఉడుకుతా ఉంటే పక్క నుంచి మనం అలా నెమ్మదిగా తిప్పుతా ఉంటే బాగుంటుంది. అదో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినట్టు ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి వంటకాలు కావాలో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ బిఫోర్ మీరు అడిగిన రెసిపీస్ కూడా సూన్ పోస్ట్ చేస్తాము. ఎనీ పర్టికులర్ ప్రిఫరెన్స్ ఉన్నా మాకు చెప్తే మేము ఆ విధంగా వంటలు వండి పెడతాము. సో ఇలా మన యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా పక్క గిన్నెకి సర్వ్ చేసేసుకుంటున్నాము. డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ ఇట్ అండ్ కమెంట్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు పీపుల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. పక్కన ఆల్ నోటిఫికేషన్స్ నొక్కండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే డెఫినెట్ గా వస్తాయి. అండ్ ఫ్రీగా ఉన్నప్పుడైతే వీడియో చూసి ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందు ఉంటాము. సో మోటివేషన్ కావాలంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ కదా మనకి మోటివేషన్ ఇచ్చేది. ఆ ఒక్కటి చేసేసేయండి. మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. హ్యావ్ అ గ్రేట్ టైం. బాయ్.